దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ గా యాత్ర వస్తే దాని సీక్వెల్ గా వచ్చింది యాత్ర 2. ప్రస్తుత ఏపీ సీఎం అప్పట్లో చేసిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మరి యాత్ర మూవీకి వచ్చిన రెస్పాన్సే యాత్ర 2 కి వస్తోందా? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? మమ్ముటి జీవ కాంబినేషన్ లో మహి వి రాఘవ తెరకెక్కించిన మూవీ యాత్ర 2. యాత్ర తర్వాత యాత్ర 2తో అదే జోరుని కంటిన్యూ చేయబోయాడు మహి వి రాఘవ. మొత్తానికి మొదటి భాగం దివంగత వైఎస్ఆర్ జర్నీ మీద వస్తే యాత్ర 2 ఏపీ సీఎం జర్నీ నేపథ్యంలో వచ్చింది. యాత్ర 2 మూవీ కథ విషయానికి వస్తే దివంగత సీఎం వైఎస్ఆర్ హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించడంతో తనని అభిమానించే ఎందరో గుండెలు ఆగిపోయాయి. వాళ్లని పరామర్శించేందుకు యాత్ర మొదలుపెట్టిన జగన్ని ఢిల్లీ నాయకత్వం ఆపాలని చూడటం, హీరోని తొక్కేయాలనుకోవటం, తర్వాత జరిగిన కుట్రలు కుతంత్రాలు వాటిని ఫేస్ చేసి కొత్త పార్టీ పెట్టి కూడా హీరో ఎదుర్కోవటం, ఇదంతా ఏపీ సీఎం జగన్ లైఫ్లో జరిగిన ఘట్టాలి. వాటినే కథగా తీసుకుని బయోపిక్ ని ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు. యాత్ర 2లో మమ్ముటి పాత్ర నిడివి తక్కువైనా ఎఫెక్టివ్ గా పాత్రని డిజైన్ చేయడంతో పాటు మమ్ముటి పర్ఫార్మెన్స్ కూడా కదిలించిందంటున్నారు. ఇక మరో పాత్రలో జీవా పాతుకపోతే మిగతా పాత్రలు పరిధి మేరకు పర్లేదనిపించాయి. పాఠశాల, ఆనందో బ్రహ్మ లాంటి ప్రయోగాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహి వి రాఘవ ఇప్పుడు తను యాత్ర తర్వాత యాత్ర 2తో కూడా మొదటి భాగం ఫ్లేవర్ ని అలానే రెండో భాగంలో కంటిన్యూ చేశాడు. అయితే కథనం బాగున్న సెకండ్ హాఫ్ స్లో నరేషన్ మీద మిక్స్డ్ టాక్ వస్తోంది. యాత్ర మూవీతో పోలిస్తే యాత్ర 2లో కాన్ఫ్లిక్ట్స్ కాస్త తక్కువే అయినా ఓవరాల్ గా యాత్ర 2కి పాజిటివ్ టాకే పెరుగుతోంది. సెకండ్ హాఫ్ స్లో నరేషన్ వల్లే కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా ఫైనల్ గా మాత్రం మేకింగ్, పర్ఫార్మెన్స్, ఓవరాల్ నరేషన్ కి పాజిటివ్ టాకే వస్తోంది.